ఆ దేవత గురించి చెప్పాలి అంటే అది అనంతతత్వము. ఎప్పుడైనా భగవత్తత్వం అనంతం. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని వేదమే నమస్కరించింది. అనంతమైంది భగవత్తత్వం. అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తిస్తేనే సరిగ్గా సరిపోతుంది. కానీ అనంతాన్ని అనంతంగా కీర్తించేదానికి కీర్తించేవాడు అనంతుడా? వీడు అనంతుడు కాడు, వీడికి అంతం ఉన్నది. కనుక అనంతమైన తత్వాన్ని అనంతంగా కీర్తించిన ఫలితం కావాలి. కానీ మనం అనంతంగా కీర్తించలేం. కనుకనే ఇక్కడ మనకొచ్చేటప్పటికి పరిమితి అయిపోయింది, దేవత అపరిమితమైపోయింది. ఫలితము మనకి అపరిమితంగానే కావాలి. అప్పుడు ఏం చేయాలంటే పెద్దలు ఆలోచించి అనంతంగా పఠించిన ఫలితం లభించడానికి అనంతవాచికమైన ఒక శబ్దాన్ని తీసుకున్నారు. సహస్రం అనే శబ్దము అనంతవాచి. విశ్వం శతం సహస్రం సర్వమక్షయవాచకమని మహాభారతంలో చెప్తున్న వాక్యం ఇది. విశ్వము శతము సహస్రము